రాష్ట్రంలో దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆధ్యాత్మిక సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో దేవాదాయ శాఖ సాధించిన ప్రగతిని వివరించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. డిజిటల్ సేవల విస్తరణతో భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో విచ్ఛిన్నకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన ఆయన దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం విస్మరించింది అంటూ విమర్శించారు. ఈరోజు ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి. గతంలో గడిచిన ప్రభుత్వాల హయాంలో 2019, 2024 మధ్య ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ దేవుళ్ళను పూజించేటువంటి భక్తులకు కానీ సరైనటువంటి ఆదరణ లేనటువంటి పరిస్థితి, ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం. దేవాలయాలు కూడా సమాజంలో భాగం అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితులు గడిచిన కల్పించినటువంటి విషయాన్ని ఒకసారి మనం టీటీడీతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను వైదిక సాంప్రదాయాల దిశగా ముందుకు తీసుకువెళ్లటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల జీర్ణోద్ధరణ కోసం నెలకు 10,000 రూపాయల చొప్పున అందిస్తున్నామని, ఇప్పటికే 692 ఆలయాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు వెల్లడించారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తున్నామని, టీటీడీ సహకారంతో భజన మందిరాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఆధ్యాత్మికతను చేకూర్చడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా ఈరోజు ఈ శాఖలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ఆలయాల్లో ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. ఎస్ఓపీల్లో మొదటి కార్యక్రమమే ఆలయ మహద్వారం తీసిన వెంటనే ఆ స్వామి యొక్క మంత్రోచ్చారణతో మైకుల్లో వినిపించాలే తప్ప వేరే రకమైనటువంటి ఏ కార్యక్రమము ఆలయ పరిధిలో ఉండకూడదని చెప్పి ఆ యొక్క మంత్రోచ్చారణ, ఆ యొక్క సుప్రభాత సేవలు వీటితోనే మైకులు పెట్టి వాటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మికతని పంచే కార్యక్రమం చేయడం, స్థలం ఉన్నటువంటి ఆలయాలకు అన్నింటికి చెట్లు నాటించే కార్యక్రమం, ఆ చెట్ల నీడలో వచ్చినటువంటి భక్తులు కాసేపు సేద తీరాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే ఆలయ పరిశుభ్రత, ఆలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అనేటువంటి ఆగమ పండితులే స్వామి. దేవాదాయ శాఖలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి సేవలను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడంతో భక్తుల పేరుతో జరిగే మోసాలను గణనీయంగా తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 970 ధర్మకర్తల మండళ్లను నియమించామని, మరో 449 ఆలయాలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రానున్న రోజుల్లో మరో 65 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడి స్వామివారి ఆశీస్సులకు వెళ్ళినటువంటి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ ఒక ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చి వైదిక పరంగా, ఆగమ పరంగా వీటిని ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులకి ఆ దేవేరుల యొక్క ఆశీస్సులు
వారిపైన వీరికి విశ్వాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి వారు తీసుకున్న ఆనాటి నిర్ణయం ఇవాళ 2 సంవత్సరాల కాలం ఈ శాఖని వివిధ రకాలుగా ముందుకు